सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 116వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి 14 వరకు చాంట్ చేస్తాను. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాని శతశోథ సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాని పశ్యాశ్చర్యాని భారత ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టః హృష్టరోమాదనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 అంశాలుగా విభజించవచ్చు అని చూసాం. అవి 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు, 6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. మనం మొదటి అంశం ముగించుకుని 2వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటి అంశం మళ్ళీ ఒకసారి చూస్తే, ఉపోద్ఘాతంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని విశ్వరూప దర్శనం చూపించమని కోరుతున్నాడు. అది కోరే ముందు ఈ 10 అధ్యాయాల వరకు కృష్ణ పరమాత్మ ఏం బోధించాడో దాన్ని టూకీగా 2 శ్లోకాల్లో చెప్పాడు. మొదటి శ్లోకంలో త్వంపద విచారణ గురించి చెప్పాడు, 2వ శ్లోకంలో తత్పద విచారణ గురించి చెప్పాడు. మనం అక్కడ నేర్చుకున్న అంశాలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, త్వంపద విచారణలో ఆత్మ లక్షణాలు 6 చూసాం. అవి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ కర్త భోక్త, ఆత్మ అప్రమేయం, ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ నిర్వికారం. అదే 2వ శ్లోకంలో ఈశ్వర స్వరూప వర్ణన వచ్చినప్పుడు 7 అంశాలు గుర్తు తెచ్చుకోవాలి. అవి ఈశ్వరుడు అవ్యక్తం, సర్వవ్యాపకం, మిథ్యా జగదధిష్టానం, సృష్టి స్థితి లయ కారణం, అసంగం, అకర్త భోక్త, సాక్షిభూతం.
ఇవి బాగా చెప్పావు, నాకు బాగా అర్థమైంది అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ బోధ ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒకటి చెప్తున్నది సాక్షాత్తు పరమాత్ముడైన కృష్ణుడు కాబట్టి, రెండవది కృష్ణ పరమాత్మ కూడా తన సొంతంగా చెప్పటం లేదు, అపౌరుషేయ వేద ప్రమాణం నుంచి చెప్తున్నాడు కాబట్టి. అంతేకాదు ఈ సృష్టిని నువ్వే చేశావు, నువ్వు చేసిన సృష్టి గురించి నీ నుంచే విన్నాను, అందువల్ల చాలా శ్రేష్టమైన బోధ విన్నాను అని చెప్తున్నాడు. అంతేకాక ఇన్నాళ్ళు జగత్తు వేరు ఈశ్వరుడు వేరు అనుకున్నాను, ఇప్పుడు జగత్తు అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అని అర్థమైంది, నీ మహిమలు కూడా నాకు ఎన్నో చెప్పావు, కానీ నిన్ను ఈ జగత్తులో అంతటా నీ విశ్వరూపం చూడటానికి నాకు ఉన్న అర్హత చాలదు. నాకు ఆ అర్హత ఉంది అని నీకు అనిపిస్తే నాకు తాత్కాలికంగా ఆ అర్హతను కలగజేసి నీ విశ్వరూపాన్ని చూసేలాగా చేయి అని అర్జునుడు కోరుతాడు. నువ్వు గుడాకేశుడివి, నీకు అర్హత ఉంది, నీ మామూలు కళ్ళతో నువ్వు నా విశ్వరూపాన్ని చూడలేవు, నీకు దివ్య చక్షువులను నేను ప్రసాదిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. దివ్య చక్షువులు అంటే ప్రత్యేకంగా వేరే కళ్ళు ఇస్తాడని కాదు, అతని దృక్పథంలో మార్పు తెస్తాడు, అతని అంతఃకరణ శుద్ధి చేస్తాడు తాత్కాలికంగా. అంటే రాగద్వేషాల నుంచి విడివడేలాగా అంతఃకరణ శుద్ధి కలిగేలాగా చేస్తాడు. అది మనం ప్రయత్నపూర్వకంగా కర్మయోగం ఉపాసన యోగం పాటించి పొందాల్సినది. కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడు విశ్వరూప దర్శనం చేయటానికి వీలుగా దివ్య చక్షువులను ప్రసాదించాడు. తన విశ్వరూపం ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మే కొంత వివరించాడు. అది ఏమిటో చూద్దాం. తన రూపాలు శతశోత సహస్రశ అన్నాడంటే వందలు వేలలో ఉన్నాయి, నానా విధాని అనేక రకాలుగా ఉన్నాయి, అవన్నీ దివ్యమైనవి, నానా వర్ణాకృతినిచ అనేక ఆకారాలు అనేక రంగులతో ఉన్నాయి. తర్వాత నువ్వు ఈ విశ్వరూపంలో ఇవి చూడు అని ఉదాహరణకి కొన్ని పేర్కొన్నాడు. అవేమిటంటే ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్విని కుమారులు, మరుద్గణాలు. అవి కాక నీకు ఇంకా ఏమి చూడాలనిపిస్తే అవన్నీ కూడా చూడు అన్నాడు. అంతకుముందు 12 ఆదిత్యులలో నేను విష్ణువుని అన్నాడు. ఇక్కడ ఆదిత్యులందరినీ నా విశ్వరూపంగా చూడు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ చూసావంటే నీకు ఆశ్చర్యం వేస్తుంది భారత అని కృష్ణ పరమాత్మే ముందే చెప్పాడు. పశ్యాశ్చర్యాని భారత, ఆశ్చర్యమే ఆశ్చర్యం కలుగుతుంది అర్జున అని తనే చెప్పాడు. దాని తర్వాత జగత్కృష్ణం పశ్యాద్య, మొత్తం జగత్తుని చూడు, ఆ జగత్తు కూడా ఎలా ఉంది, సచరాచరం అంటే చరం అంటే కదలిక ఉన్న, అచర అంటే కదలిక లేని వస్తువులన్నింటిలో చూడు అన్నాడు. మమ దేహే, ఎక్కడ చూడాలి, ఆకాశ శరీరంలో అంటే విశ్వరూప శరీరంలో చూడాలి. యచ్చాన్య ద్రష్టుమిచ్చసి, నేను చెప్పిన లిస్టే కాకుండా నీకు ఇంకేమైనా చూడాలని ఉన్నా కూడా చూడొచ్చు అని చెప్పాడు. అని ఇక్కడ 8వ శ్లోకంలో నీ అంతట నువ్వు చూడలేవు, నేనిచ్చే దివ్య చక్షువులతోనే చూడగలవు అని చెప్పాడు. ఆ దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నట్టుగా అర్జునుడు దాన్ని అందుకుంటున్నట్టుగా మనం ఊహించుకోవాలి. ఇదే దృశ్య కావ్యం అయితే ఒక రే ఆఫ్ లైట్ కృష్ణుని చేతి నుంచి అలా అర్జునునికి వెళ్ళినట్టుగా చూస్తాము. ఇక్కడ ఇవన్నీ మనం మాటల్లో ఊహించుకోవాలి. ఇది జరుగుతున్నందువల్ల అక్కడ నిశ్శబ్దం నెలకొని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏం జరిగిందో సంజయుడు తన మాటలలో ధృతరాష్ట్రుడికి చెప్పుకొస్తాడు. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు సంజయ ఉవాచ చూద్దాము. 9. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఈ ఐశ్వరం పదం పదే పదే వస్తున్నది. మీరు గమనిస్తే ముందు అర్జునుడు కోరాడు ఏమని, ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. సో నీ రూపాన్ని చూడాలని ఉంది నాకు అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా ఆ పదం వాడాడు.
పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. సో నా యోగ శక్తితో నీకు నా దివ్యమైన రూపం చూడటానికి నీకు అవకాశం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ సంజయుడు కూడా దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అన్నాడు. సో అర్జునుడు ఈ రూపాన్ని చూశాడు అని చెప్తున్నాడు. ఐశ్వరం రూపం అంటే తన రూపం చూపించాడు. ఈశ్వరస్య ఇదం ఐశ్వరం, ఆ విధంగా విశ్వరూపం చూపించాడు. ఎటువంటి విశ్వరూపం? పరమం, శ్రేష్టమైన రూపం. ఎందుకు విశ్వరూపం శ్రేష్టమైనది అంటే తక్కిన రూపాలకి పరిమితి ఉంది. రామరూపం, కృష్ణ రూపం, దేవి రూపం, గణేష్ రూపం, వీటిల్లో ఏది తీసుకున్నా కూడా వాటి పరిమితి ఉంది. రామరూపం వస్తే కృష్ణ రూపం అంతర్ధానం అవ్వాలి అంటే వాటికి రాకపోకలు ఉన్నాయి. కానీ విశ్వరూపానికి ప్రత్యేకత ఉంది. అది సర్వవ్యాపకం, సర్వరూపకం. నానా విధాని రూపాని అని చూసాం. అనేక రూపాలున్నాయి, అనేక రంగులు ఉన్నాయి. అందులోనే రామరూపం, కృష్ణ రూపం, విష్ణు రూపాలన్నీ కూడా వస్తాయి. అంతేకాదు దానికి రాకపోకలు లేవు, మన కళ్ళ ముందే ప్రత్యక్షంగా ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల పరమం ఐశ్వరం రూపం. అటువంటి రూపాన్ని దర్శయామాస పార్థాయ అర్జునుడు చూశాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? సంజయ్ ఉవాచ, సంజయుడు వివరిస్తున్నాడు. ఎవరికి? రాజన్, ఓ రాజా అని ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తూ ఆయనకి వివరిస్తున్నాడు. హరి ఏవం ఉక్త్వా, హరి ఈ విధంగా పలికాడు అని సంజయుడు చెప్తున్నాడు. హరి అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి, విశ్వరూప ఈశ్వరుడు. ఇక్కడంతా మనం గమనిస్తే ఆ పేర్లు, ఆ సంబోధనలు సందర్భానికి తగ్గట్టుగా వస్తాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మే ఆ విష్ణుమూర్తి అని చెప్పకనే చెప్తున్నాడు సంజయుడు. సో హరి అంటే విష్ణుమూర్తి, అంటే విశ్వరూప ఈశ్వరుడు. ఆ కృష్ణ పరమాత్మే విష్ణుమూర్తి అని చెప్తున్నాడు. అంతేకాదు హరి పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హరిర్ హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతాః అనిశ్చయాపి సంసృష్టో దహత్యేవ హి పావకః. హరి పాపాని హరతి అంటే భక్తుల మనసులోంచి పాపాలను పోగొడతాడు విష్ణుమూర్తి. మనసు శుద్ధంగా లేకపోవటం వల్ల, రాగద్వేషాలతో నిండి ఉండటం వల్ల నా కళ్ళ ముందు ఉన్న దైవత్వాన్ని చూడలేకపోతున్నాను. కానీ హరి నా పాపాలను పోగొడతాడు అని హర్యష్టకంలో వస్తుంది. సో ఈ హరి ఎలాంటి వాడు అంటే మహాయోగేశ్వరో హరి అని ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు. శుద్ధి చేసే గొప్ప శక్తి ఉన్నవాడు. యోగేశ్వర అని అర్జునుడు అడ్రస్ చేశాడని చూసా. అక్కడ లీలలు ప్రదర్శించగలిగే శక్తి ఉంది. అందువల్ల నువ్వు నాకు అర్హత లేకపోయినా తాత్కాలికంగా నా అర్హత కలగజేయి అని అర్జునుడు కోరాడు అని చూసాం. సో అర్జునుడి కోరికను నిలబెట్టి తన లీలలు ప్రదర్శించి కృష్ణ పరమాత్మ ఈ విశ్వరూపం చూపిస్తున్నాడు అని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు సంజయుడు. మామూలుగా చిత్తశుద్ధి పొందాలంటే దాని వెనక సంవత్సరాల కృషి చేయాలి. కర్మయోగం, పంచమహాయజ్ఞాలు నిర్విరామంగా చేసి ఉండాలి. కానీ కృష్ణ పరమాత్మ అర్జునుని కోరిక మేరకు తాత్కాలికంగా అతనికి చిత్తశుద్ధి కలగజేసి అంతఃకరణ శుద్ధి ఎలా ఉంటుందో చూపించి విశ్వరూప దర్శనం చేయించాడు. సో మహాయోగేశ్వరో హరి ఏవం ఉక్త్వా అంటే గొప్ప శక్తి ఉన్న హరి ఈ విధంగా మాట్లాడాడు అర్జునుడితో అని. ఏమన్నాడు అది ముందే చూసాం. నీకున్న లౌకిక చక్షువు చాలదు, నేను దివ్య చక్షువు ఇస్తాను అని చెప్పాడు అని. దివ్య చక్షువు ద్వారా ఏం చూస్తాడు అంటే విశ్వరూపాన్ని చూస్తాడు. ఆ విశ్వరూపం ఎక్కడ ఉంటుంది? మన సంధ్యావందనంలో నేర్చుకుంటాం. ప్రాచై దిశే నమః, దక్షిణాయై దిశే నమః, ప్రతీచై దిశే నమః, ఉదీచ్యై దిశే నమః, ఊర్ధ్వాయ నమః, అధరాయ నమః, అంతరిక్షాయ నమః, భూమ్యై నమః, విష్ణవే నమః, మృత్యవే నమః. అంటే తూర్పు దిక్కుకు నమస్కారం, దక్షిణ దిక్కుకు నమస్కారం, పశ్చిమ దిక్కుకు నమస్కారం, ఉత్తర దిక్కుకు నమస్కారం, పై భాగానికి నమస్కారం, కింద భాగానికి నమస్కారం,
అంతరిక్షానికి నమస్కారం, భూమికి నమస్కారం, విష్ణుమూర్తికి నమస్కారం, మృత్యువుకి నమస్కారం. అన్ని దిక్కులకు ఎందుకు నమస్కారం చేస్తున్నాం? భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ భావనను చిన్నప్పటి నుంచే మన ప్రార్థనలో రంగరించి పోసింది మన శాస్త్రం. దానివల్ల జగత్తుని భగవంతునిగా చూడగలిగే శక్తి మనకి ఏర్పడుతుంది. అందువల్ల విశ్వరూప దర్శనం చేసుకోవటం కష్టమేమీ కాదు. మన భావనలో మార్పు వస్తే చాలు. ఆ భావనలో మార్పు రావడానికి బోధ అవసరం, అనుగ్రహం కూడా అవసరం. కృష్ణ పరమాత్మ బోధ చేశాడు, దివ్య చక్షులు ప్రసాదించటం ద్వారా అనుగ్రహాన్ని కూడా చూపించాడు. అందువల్ల మనకి కూడా విశ్వరూప దర్శనం అవ్వాలి అంటే 10 అధ్యాయాల వరకు నేర్చుకున్న బోధను గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వర అనుగ్రహం కోరాలి. నాకు కూడా విశ్వరూప దర్శనం చేయి, నాకు కూడా ఈ దివ్య చక్షులను ప్రసాదించు అని కోరి మనం ఈ అధ్యాయాన్ని చూస్తే మనకి కూడా విశ్వరూప దర్శనం అవుతుంది. ఇన్నాళ్ళు మనం విశ్వరూప దర్శనం అవుతున్నా విశ్వ దర్శనమే చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ భావనలో మార్పు ఈ బోధ ద్వారా, ఈశ్వర అనుగ్రహం ద్వారా వస్తుందో అప్పుడు మనం విశ్వరూప దర్శనం చేయగలుగుతాం. విశ్వరూప దర్శనంలో బాధపడటం కూడా సంతోషంగా తీసుకోవాలి. మన అనారోగ్యాన్ని, కష్టాన్ని ద్వేషించకూడదు. బృహదారణ్యకంలో ఒక బ్రాహ్మణంలో అనారోగ్యాన్ని కూడా మనం ఒక వరంగా భావించాలి. మనం ఉపవాసం ఉండాల్సి వస్తే అది భగవంతునికి అర్పిస్తున్న ఉపవాసంగా స్వీకరించాలి అని వస్తుంది. మనం అందుకని ప్రత్యేకించి కష్టాలు రావాలి, అనారోగ్యం రావాలి అని కోరనవసరం లేదు. అవి వాటంతట అవే వస్తాయి. అవి వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది అని బాధపడకుండా అది కూడా విశ్వరూపంలో ఒక భాగంగా తీసుకోవాలి. మనకి ఎలా విశ్వరూపం అవుతుంది అంటే మామూలుగా ఆలోచిస్తే రాగద్వేషాలు తగ్గితే అవుతుంది. రాగద్వేషాలు ఎలా తగ్గుతాయంటే కర్మ ఉపాసనల ద్వారా తగ్గుతాయి. కానీ అర్జునునికి ఈ అవస్థ పడకుండానే తాత్కాలికంగా అవి తగ్గేలా చేశాడు కృష్ణ పరమాత్మ. అతనికి తాత్కాలికంగా అయినా విశ్వరూప దర్శనం అయింది. అది మనకు అయ్యే విశ్వరూప దర్శనం కన్నా ఎక్కువ. ఎందువల్ల అంటే అతను భూలోక, భువర్లోక, సువర్లోకాలు కూడా చూస్తాడు. 14 లోకాలు చూస్తాడు. అంటే అతనిది ఎగ్జాల్టెడ్ విజన్, ఎక్స్టెండెడ్ విజన్ అంటాం. ఎగ్జాల్టెడ్ విజన్ అంటే మామూలు జగత్తుని విశ్వరూప ఈశ్వరునిగా చూడటం, ఉన్నదానికి అసాధారణ శక్తినిచ్చి చూడటం ఎగ్జాల్టెడ్ విజన్. ఎక్స్టెండెడ్ విజన్ అంటే ఈఎస్పి అంటాం, ఎక్స్ట్రా సెన్షరీ పవర్. ఎక్స్టెండెడ్ టైం వైజ్ జరగబోయేది, ముందు ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేది కూడా చూస్తాడు. అలా మన కంటికి కనపడని లోకాలను చూశాడు, జరగబోయే విషయాలను చూశాడు. ఆ విధంగా అర్జునుని విశ్వరూప దర్శనం మనకు అవ్వబోయే విశ్వరూప దర్శనం కన్నా ఎక్కువ అయినది. సో ఇక్కడ అటువంటి విశ్వరూప దర్శనాన్ని పార్థాయ దర్శయామాస, అర్జునునికి చూపిస్తున్నాడు. 10, 11 కలిసి చదువుదాము. అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఇక్కడ నుంచి విశ్వరూప దర్శనాన్ని సంజయుని ద్వారా మనం కూడా చేస్తాము. సంజయుడు వివరిస్తున్నాడు కాబట్టి అతనికి కూడా విశ్వరూప దర్శనం అయినట్టే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చూడందే అది వర్ణించలేడు. అనేక వక్త్ర నయనం, వక్త్రం అంటే నోరు, నయనం అంటే కన్ను. ఈ అనేక రెండిటికి కలుపుకోవాలి. అనేక వక్త్రాలు, అనేక నయనాలు ఉన్నాయట. అంటే అనేక నోళ్లతో, అనేక కన్నులతో కనపడ్డాడు అంటే అక్షరాల ఆయన వంటి నిండా అనేక నోళ్ళు, కళ్ళు ఉన్నాయి అని అర్థం తీసుకోకూడదు. అందరి మొహాలు భగవంతునిలోనే ఉన్నాయని అర్థం. సముద్రానికి భిన్నంగా అల లేదు, సమష్టికి భిన్నంగా వ్యష్టి లేదు. నేనే భిన్నంగా లేకపోతే నా నోరు, నా కన్ను అని విడిగా చూసే అవకాశం ఎక్కడుంది? తన్ మన్ ధన్ సబ్ కుచ్ తేరా
అని ప్రార్థన చేస్తాం. ఎంత అద్భుతమైన ప్రార్థన అది. నా శరీరం, మనసు, డబ్బు సర్వస్వం నీకే చెందుతాయి. ఈ ప్రార్థన కనుక మనస్ఫూర్తిగా చేయగలిగితే దానికి ఎంతో విలువ ఉంటుంది. ఎవరో అంటారు, మనసారా భావించకుండా పై పై మాటలు చెప్పే కన్నా మాటల్లో పలకలేని నిండు మనసుతో కూడిన ప్రార్థన ఉత్తమమైనది అని. అనేకాద్భుత దర్శనం. కృష్ణ పరమాత్మే చెప్పాడు, చాలా ఆశ్చర్యంగా చూస్తావు, నీకెన్నో అద్భుతాలు చూపిస్తాను అని. నిజంగానే ఇక్కడ అనేక అద్భుతాలు దర్శనం అవుతున్నాయి. అన్నీ భగవంతుని అద్భుతాలే. మనకి తెలిసిన 7 అద్భుతాలు 14 అద్భుతాలు మాత్రమే కాదు, అంతులేనన్ని అద్భుతాలు ఉన్నాయి. అనేక దివ్యాభరణాలను ధరించాడు. అంటే అక్షరాల అన్ని ఆభరణాలు వేసుకున్నాడు అని కాదు అర్థం. ఆభరణాలన్నీ ఆయనకి చెందినవే. మీరు సందర్భాన్ని గుర్తుంచుకోవాలి. ఇదంతా యుద్ధ భూమిలో జరుగుతున్నది. అక్కడ అనేక రాజులు, సైనికులు అనేక మంది ఉన్నారు. వారు అనేక ఆయుధాలను ధరించారు. అనేక రాజులు ఉన్నారంటే వారు అనేక దివ్యాభరణాలను ధరిస్తారు, దివ్య వస్త్రాలను ధరిస్తారు, అనేక ఆయుధాలను ధరిస్తారు. అవన్నీ ఇప్పుడు విశ్వరూపంలో దర్శిస్తాం. సో అనేక దివ్యాభరణాలు అంటే అనేక ఆభరణాలు ధరించాడు అంటే అవన్నీ ఆయనకే చెందుతాయి అని అర్థం. అందువల్లనే మన సాంప్రదాయంలో కొత్తగా ఏది కొనుక్కున్న ఒక ఆభరణం అని, ఒక వస్త్రం అని, ఒక వస్తువు అవని భగవంతునికి ముందు సమర్పించి తర్వాత మనం వాడుకోవాలి అంటుంది. అలా చేయటం వల్ల ఇవి నీకు చెందినవే, నేను తాత్కాలికంగా వాడుకుంటున్నాను, అవసరమైనప్పుడు నీకు చిరునవ్వుతో అప్పచెప్తాను అనే భావనని మనకి కలగజేస్తుంది. అందువల్ల ఆభరణాలన్నీ ఆయనవి. దివ్యానేకోద్యతాయుధం, ఎత్తిపట్టిన చేతుల్లో అనేక దివ్యాయుధాలున్నాయి. అంటే భగవంతునికి అనేక చేతులు ఉన్నట్టు, ఒక్కొక్క చేతిలోనూ ఒక్కొక్క రకమైన ఆయుధం ఉన్నట్టు ఊహించుకోకూడదు. విశ్వరూప దర్శన చిత్రపటం అలా వేస్తారు, కానీ అసలు అర్థం అక్కడ యుద్ధ భూమిలో ఉన్న యోధులందరి చేతుల్లో ఉన్న ఆయుధాలన్నీ కూడా ఆయనవే. ఇప్పుడే చూసాం సంజయుడు ఆయుధాల గురించి కూడా ఎందుకు చెప్పాడు అంటే, జరుగుతున్నది యుద్ధ భూమిలో, అక్కడ రాజులు, యోధులు, అతిరథులు, మహారథులు ఎందరో వచ్చి ఉన్నారు. వారందరి చేతుల్లో అనేక ఆయుధాలున్నాయి. అవన్నీ కూడా విశ్వరూప ఈశ్వరునికే చెందుతాయి. ఉద్యత అంటే ఎత్తిపట్టిన ఆయుధం. ఆయుధానికి దైవత్వం ఎలా వస్తుంది? దివ్యమైన ఆయుధాలు అన్నాడు. ఆయుధానికి దైవత్వం ఎలా వస్తుంది అంటే 2 కారణాల వల్ల వస్తుంది. ఒక ఆయుధాన్ని మనిషి పట్టుకుంటే అది లౌకికం, కానీ అదే ఆయుధాన్ని భగవంతుడు పట్టుకుంటే దానికి దైవత్వం ఆపాదించబడుతుంది. అంటే ఆ వస్తువుకి దైవత్వం ఉందా, లౌకికత్వం ఉందా అనేది అది పట్టుకున్న వ్యక్తిని బట్టి ఉంటుంది. మనం 10వ అధ్యాయంలో చూసాం, ఆయుధాలలో శ్రీరాముడు పట్టుకున్న ఆయుధం శ్రేష్టమైనది అని చెప్పాడు, వజ్రాయుధం శ్రేష్టమైనది అని చెప్పాడు. వాటి కారణాలు కూడా అక్కడ చూసాం. ఆ విధంగా భగవంతుని చేతిలో ఉంటే అది ప్రత్యేకమైన ఆయుధం, దివ్యమైన ఆయుధం అవుతుంది. ఎందుకంటే భగవంతునితో ముడిపెట్టినది ఏదైనా దివ్యమైనదే. మామూలుగా మీరు తినే యాపిల్ పండుకి ఏమీ ప్రత్యేకత లేదు, కానీ అదే యాపిల్ పండుని భక్తిగా భగవంతునికి అర్పించి ఆయన ప్రసాదంగా తీసుకుంటే దానికి దివ్యత్వం ఆపాదించబడుతుంది. సో ఆయుధాలకు, ఆభరణాలకు దైవత్వం రావడానికి 2వ కారణం అవి ధర్మ సంరక్షణ కోసం వాడబడటం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ధర్మం నిలబెట్టడం కోసం నేను మళ్ళీ మళ్ళీ అవతారం ఎత్తుతాను. అవతారం ఎత్తినప్పుడల్లా ఒక్కొక్క ఆయుధాన్ని ధరిస్తాడు. ఆ అవతారానికి సంబంధించిన ఆయుధాన్ని తీసుకుని వస్తాడు. కాబట్టి ఏ ఆయుధమైనా సరే భగవంతుని చేతిలో ఉంటే అది దివ్యమైన ఆయుధం. ధర్మాన్ని రక్షించడానికి వాడితే కూడా దివ్యమైన ఆయుధం. ఈ పదాలన్నీ కూడా 9వ శ్లోకంలో చెప్పిన ఐశ్వరం రూపంకి విశేషణాలు. నీ ఐశ్వరం రూపం చూపించు అన్నాడు, నా ఐశ్వరం రూపం చూపిస్తాను
అని కృష్ణుడు అన్నాడు, ఐశ్వరం రూపం చూపించాడు అని సంజయుడు అన్నాడు. ఆ ఐశ్వరం రూపం ఎలా ఉంది అంటే ఇదిగో ఈ 2 శ్లోకాల్లో చూస్తాము. తక్కిన పదాలు కూడా చూశాక మళ్ళీ వాటిని ఒకసారి చూద్దాం. దివ్య మాల్యాంబరధరం, అనేకమైన దివ్యమైన మాలలను వస్త్రాలను ధరించాడు. అంటే మనుషులు ధరించే మాలలు వస్త్రాలు అన్నీ కూడా భగవంతునికి చెందినవి. దివ్య గంధానులేపనం, విశ్వరూపం అనేక సుగంధాలను గుబాలింపచేస్తున్నది. అంటే మనం వాడే సుగంధాలన్నీ కూడా భగవంతునివే. అందువల్లనే విభూతిని ధరించేటప్పుడు ఒక మంత్రం ఉంది, దాని విభూతి ధారణ మంత్రం అంటారు. ఆ మంత్రం ఇలా ఉంటుంది: భూతిర్భూతికరి పవిత్ర జనని పాపౌఘ విధ్వంసిని సర్వోపద్రవనాశని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణాధ్యక్షాది సంహారిని తేజోరాజ్య విశేష మోక్షకరి భూతి సదాధార్యతాం. ఇది విభూతి మంత్రం. దాన్ని ధరించేటప్పుడు శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం ధరామి భసితం దివ్యం తేజ కాంతిం ప్రయచ్చతు అని పఠించాలి. దీని భావం విభూతి ధారణ చేయటం వల్ల సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరును, మనలోని అజ్ఞాన తిమిరాలు అడుగంటి సుజ్ఞాన జ్యోతి వెలుగొందును. విభూతి యొక్క లాభం ఏమిటి అంటే అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి ఆ 2 గుణాలను త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణతత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైనది. హోమగుండంలో హోమం చేసినప్పుడు ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం ధుని 2 పరమ పవిత్రమైనవి. విశ్వతో ముఖం, అనేక ముఖాలున్నాయి. అన్ని దిక్కుల వైపు ఈ ముఖాలు చూస్తున్నాయి. అందువల్ల ఇందా చూసిన సంధ్యావందనంలో ఏమన్నాం? ప్రాచై దిశే నమః, దక్షిణాయై దిశే నమః, ప్రతీచై దిశే నమః, ఉదీచై దిశే నమః, ఊర్ధ్వాయ నమః, అధరాయ నమః, అంతరిక్షాయ నమః, భూమ్యై నమః అన్నాం. అన్ని దిక్కుల్లో ఉన్నాడు కాబట్టి అన్ని దిక్కుల్లోనూ నమస్కారం పెడుతున్నాం. అనంతం, అన్ని దిక్కుల్లోనూ ఉన్నాడంటేనే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, దానికి సరిహద్దులు లేవు. ఇప్పుడున్న విశ్వం ఎంత ఉందో తెలియదు, అది ఇంకా విస్తరిస్తోందని, నక్షత్రాలు ఇంకా వెనక్కి వెళ్తున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు విశ్వం ఎంత పెద్దది? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుష పాదోస్యేహ భవత్ పునః అని పురుష సూక్తంలో వస్తుంది. ఈ అనంతమైన విశ్వం విశ్వరూపంలో ఒక చిన్న భాగం మాత్రమే అంటుంది పురుష సూక్తం. అంటే ఈ విశ్వం భగవంతునిలో ఒక చిన్న మాల అయితే భగవంతుడు ఇంకెంత పెద్దగా ఉండాలి? విశ్వానికే మనం సరిహద్దులు చూడలేం. అలాంటి విశ్వం ఆయన మెడలో ఒక చిన్న మాల. ఆ లెక్కన భగవంతుడి విశ్వరూపం ఎంత పెద్దదో ఊహించుకోండి. అనంతం అంటే కాల పరిమితి లేదు, దేశ పరిమితి కూడా లేదు. సర్వాశ్చర్యమయం దేవం, విశ్వరూప ఈశ్వరుడు అన్నిటికన్నా గొప్ప అద్భుతం. ఇది కూడా కృష్ణ పరమాత్మే చెప్పాడు. పశ్చాశ్చర్యాన్ని భారత అన్నాడు. ఇక్కడ సంజయుడు కూడా అదే అంటున్నాడు. చాలా ఆశ్చర్యంగా చూశాడు, ఆశ్చర్యంగా చూస్తాడు అని కృష్ణ పరమాత్మ ముందే చెప్పాడు. అంటే కొంత ప్రిపేర్ అయి ఉండాలి ఆశ్చర్యాన్ని ఎదుర్కోవడానికి. కానీ ఆయన ప్రిపేర్ అయిన దానికన్నా ఆశ్చర్యంగా ఉంది విశ్వరూపం అని అర్థం చేసుకోవాలి. అందువల్లే దాన్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్జునుడు అని చెప్తున్నాడు. దేవం అంటే విశ్వరూప ఈశ్వరుణ్ణి. దీన్ని పార్థాయ దర్శయామాసతో కలుపుకోవాలి. అంటే ముందు 9వ శ్లోకంలో దర్శయామాస పార్థాయ అని మొదలెట్టాడు. అర్జునుడు చూశాడు. ఏం చూశాడు అంటే ఇంతవరకు మనం చూసిన లిస్టు ఒకసారి చూసుకుంటే అనేక వక్రనయనం, అనేక నోళ్లతో అనేక కళ్ళతో విశ్వరూపాన్ని దర్శించాడు.
అనేక అద్భుత దర్శనం, అనేక అద్భుతాలని చూశాడు. అనేక దివ్యాభరణం, అనేక ఆభరణాలు ధరించి ఉన్నాడు. దివ్యానేకోద్యతాయుధం, అనేక ఆయుధాలను ధరించి ఉన్నాడు. దివ్య మాల్యాంబరధరం, దివ్యమైన మాలలు ధరించాడు. దివ్యమైన వస్త్రాలు ధరించాడు. దివ్య గంధానులేపనం, దివ్యమైన సుగంధాలను వెదజల్లుతున్నాడు. సర్వాశ్చర్యమయం దేవం, ఆశ్చర్యంతో నిండిపోయి ఉన్నాడు అర్జునుడు. అనంతం విశ్వతోముఖం, ఆ విశ్వరూపం అనంతంగా ఉంది, అన్ని దిక్కులకు వ్యాపించి ఉంది. ఇలా ఉంటుంది అని సింపుల్గా కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో చెప్పాడు. నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ అన్నాడు. నువ్వేం చూస్తావో నేను చెప్తాను విను. నువ్వు అనేక రంగులు చూస్తావు, అనేక ఆకారాలు చూస్తావు అన్నాడు. వాటినే సంజయుడు తన భాషలో ఇదిగో ఇవన్నీ చూశాడు అని చెప్పాడు. ఇవన్నీ అయ్యాక మహాయోగేశ్వరో హరి పార్థాయ దర్శయామాస అని మనం కలుపుకోవాలి. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. అర్జునునికి కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చేయించాడు అంటే అంతకుముందు విశ్వరూపం లేనట్టు, ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు అర్థం వస్తుంది. కానీ అది కాదు అసలు అర్థం. నిజంగా ఒక ఆకారంలో కనపడటం కాదు. ఇది మనం పదే పదే చెప్పుకుంటున్నాం. అతని దృష్టిలో మార్పు తీసుకువచ్చాడు. ఆ మార్పు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశాడు కృష్ణ పరమాత్మ. జగత్తుని బ్రహ్మగా చూడటానికి అడ్డుపడే ఆటంకాలను తొలగించాడు విశ్వరూప దర్శనం ద్వారా. దానికి దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను అన్నాడు. దివ్య చక్షువులు అంటే కొత్తగా కళ్ళు ఇవ్వడం కాదు, అతని భావనని మార్చాడు. ఆ భావనను ఎలా మార్చాడు? తన అనుగ్రహం ద్వారా మార్చాడు. అనుగ్రహం ద్వారా తాత్కాలికంగా రాగద్వేషాలు తొలగిపోయేలాగా చేశాడు. 12 దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఇటువంటి విశ్వరూప ఈశ్వరుని యొక్క తేజస్సు ఎంత ఉండాలి? మామూలుగా ఇలాంటి చోట ఉపమాలంకారం ఉంటుంది, అంటే కంపారిజన్. ఆమె ముఖం చంద్రబింబం ఓలే ఉన్నది అనేది స్టాండర్డ్ ఉదాహరణ. చంద్రబింబంలా అందంగా ఉంది అని అర్థం. కానీ ఇక్కడ విశ్వరూపం అనేకాద్భుతం అంటున్నాడు. అందువల్ల మామూలు మనకి తెలిసిన ఉపమాలంకారం సరిపోదు. అందువల్ల సంజయుడు ఒక కంపారిజన్ని ఊహించుకుని అది చెప్తున్నాడు. దాన్ని సంభావిత ఉపమాలంకారం అంటారు. అంటే దేనితో పోలుస్తున్నాడో అది కూడా ఊహాజనితమైనదే, అది నిజంగా జరగలేదు. కానీ ఆ ఊహాజనితమైన పోలిక ద్వారా విశ్వరూప దర్శనంలోని తేజస్సుని వర్ణిస్తున్నాడు. విశ్వరూప ఈశ్వరుని తేజస్సు ఎంత ఉండాలి? ప్రచండంగా ఉన్న సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. కాస్త ఎండాకాలం వస్తోంది అంటేనే, ఇంకా రానేలేదు, వస్తోంది అంటేనే ఎండ మండిపోతోంది, భరించలేకుండా ఉన్నాం అంటాం. ఏసీ లేకుండా ఉండలేం. నిజానికి ఆ సూర్యుడు ఎక్కడున్నాడు? కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యకాంతి మన భూమి మీద పడటానికి కొన్ని నిమిషాలు అవుతుంది. అదే మనం తట్టుకోలేకపోతుంటే విశ్వరూపంలో అటువంటి జ్యోతులన్నింటినీ కలిపి చూడాలంటే అది ఎంత కాంతివంతంగా ఉండి ఉంటుంది. అది ఎంత కాంతివంతంగా ఉండి ఉంటుందో సంజయుడే ఒక ఊహాజనితమైన ఉదాహరణని ఇస్తున్నాడు. సూర్య సహస్రస్య భాహ, భాహ అంటే కాంతి, సహస్రస్య అంటే వేలాది, సూర్య అంటే సూర్యుడు, వేలాది సూర్యుల యొక్క కాంతులు ఉత్థిత ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉంది అంటున్నాడు సంజయుడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే ఎంతో కాంతి ఉంది. అలాంటిది వేలాది సూర్యులు ఒక్కసారి, దివి అంటే ఆకాశం, ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో, ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఇక్కడ ఉంది అంటున్నాడు సంజయుడు. అణుబాంబు విస్ఫోటన జరిగినప్పుడు ఒక శాస్త్రజ్ఞుడు దాన్ని వివరించటానికి ఈ వాక్యాన్ని తీసుకున్నట్ట. ఏమిటది?
సూర్య సహస్రస్య భాహ అన్నాడు. ఒక మామూలు అణుబాంబుకే అంత కాంతి ఉంటే నక్షత్రాలకు ఇంకెంత కాంతి ఉండి ఉంటుందో ఊహించుకోండి. ఒక్క సూర్యకాంతినే మనం భరించలేం. అలాంటిది వేల సూర్యకాంతులు ఉంటే ఇంకెంత కాంతి ఉంటుంది. దాని అంత కాంతివంతంగా ఈ విశ్వరూపం ఉంది. యుగపత్. అలాంటి వేలాది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత మిరుమిట్లు గొలిపే కాంతి ఉంటుందో తస్య మహాత్మనః భాసః సదృశీ స్యాత్. అంత గొప్పగా ఉంది ఈ విశ్వరూప ఈశ్వరుని కాంతి అని సంజయుడు వర్ణిస్తున్నాడు. మహాత్మ అంటే విశ్వరూప ఈశ్వరుడు. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. ఇదంతా మనం విశ్వరూప దర్శనం గురించి చూస్తున్నాం. అంటే అనేక రూప ఈశ్వరుడు. సో ఆత్మ అంటే శరీరం, మహాత్మ అంటే భగవంతుని యొక్క అనంతమైన శరీరం. విశ్వరూప దర్శనం యొక్క కాంతితో 1000 సూర్యకాంతులు కూడా సరిపోవు అని దీని అర్థం. 13. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఇంకా సంజయ వర్ణనే కొనసాగుతున్నది. విశ్వరూప ఈశ్వర దర్శనాన్ని ఇంకా వివరిస్తున్నాడు. భగవంతుని శరీరంగా సర్వవ్యాపకమైన ఆకాశాన్ని తీసుకోవచ్చు. ఆ శరీరంలో అర్జునుడు అంతా చూశాడు. ఏం చూశాడు అంటే కృష్ణం జగత్ ఏకస్థం అపశ్యత్. కృష్ణం జగత్ అంటే మొత్తం జగత్తుని, ఈ జగతంతా, ఈ విశ్వమంతా ఏకస్థం ఒక చోట చూశాడు. ఒక చోట అంటే ఎక్కడ? విశ్వరూపంలో చూశాడు. అపశ్యత్ పాస్ట్ టెన్స్ చూశాడు అని సంజయుడు చెప్తున్నాడు. అది ఎటువంటి జగత్తు? అనేకదా ప్రవిభక్తం, అనేక రూపాలుగా విభజించబడి ఉంది జగత్తు. ముందే చూసాం కృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ అన్నాడు. అదే ఇక్కడ అనేకధా ప్రవిభక్తం అంటున్నాడు. అనేక రూపాలుగా జగత్తు విభజించబడి ఉంది. సమష్టి స్థాయిలో చూసుకుంటూ వస్తే ముందు నక్షత్ర మండలాలు, తర్వాత సౌర మండలం, ఆ తర్వాత స్థాయిలో గ్రహాలు, ఆ తర్వాత స్థాయిలో ఖండాలు వస్తాయి. ఖండాల విభజన వరకే చేశాడు భగవంతుడు. మనమే వాటిని దేశాలుగా, రాష్ట్రాలుగా, ఊళ్ళుగా విడగొట్టుకున్నాం. యశోదాదేవి 14 లోకాలను బాలకృష్ణుని నోటిలో చూసినట్టుగా ఇప్పుడు అర్జునుడు విశ్వరూప దర్శనం చేసుకుంటున్నాడు. ఎక్కడ చేసుకుంటున్నాడు? దేవదేవస్య శరీరే, భగవంతుని శరీరంలో. దేవదేవుడు అంటే ఈశ్వరుడు, శరీరం అంటే అక్షరాల శరీరంగా తీసుకోకూడదని చూసాం. విశ్వరూప దర్శనం జగత్తునే శరీరంగా ధరించిన వాడు అని అర్థం. సో మొత్తం ఆకాశం లేదా స్పేస్ అంతా చూశాడు. అందువల్ల దేవదేవస్య ఆకాశాత్మక శరీరే అని మనం కలుపుకోవాలి. లేదా అనంత శరీరే పాండవ తదా. పాండవుడు అంటే అర్జునుడు చూశాడు. ఎప్పుడు? తదా, అప్పుడు చూశాడు. అప్పుడు అంటే ఎప్పుడు? కృష్ణ పరమాత్మ దివ్య చక్షువుని ఇచ్చాక చూశాడు. అంతకుముందు అదే ప్రపంచాన్ని చూశాడు. కానీ అప్పుడు ప్రపంచం వేరు, ఈశ్వరుడు వేరు అనే దృష్టితో చూశాడు. విశ్వం విడిగా, ఈశ్వరుడు విడిగా అనుకున్నాడు. కానీ విశ్వరూప ఈశ్వరుడు అంటే విశ్వం అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అనేది ఆ దివ్య చక్షువులను ప్రసాదించాకే చూశాడు. అంటే రాగద్వేషాలను తాత్కాలికంగా పారద్రోలాకే చూశాడు. మనం పదే పదే చూస్తున్నాం. విశ్వరూప దర్శనం చేయాలి అంటే మనలో రాగద్వేషాలు ఉండకూడదు. ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తూ ఉంటే అతనిలో ఈశ్వరుని ఎలా చూస్తాం? అతను దుర్మార్గుడు, దుర్మార్గానికి దుస్తులు దొరికితే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అటువంటి వ్యక్తిలో నేను ఈశ్వరుని చూడటం ఏంటి? ఇంపాసిబుల్ అంటారు. అందువల్ల ముందు విశ్వరూప దర్శనం అవ్వాలంటే రాగద్వేషాలను మనం పారద్రోలాలి. అంతకుముందు ఈ విశ్వరూప దర్శనం చేయకముందు ప్రపంచాన్ని ఎలా చూస్తారు ఎవరైనా? ప్రపంచం తనను బాధిస్తున్నది, సమస్యాపూరితంగా ఉంది,
భరించలేనిదిగా ఉంది, మోయలేని భారాన్ని మోపుతున్నది అనిపిస్తుంది. కానీ అదే జగత్తు ఇప్పుడు విశ్వరూప దర్శనం చేస్తే మారిపోతుంది. అందువల్ల తదా అంటే కృష్ణ పరమాత్మ దివ్య చక్షువులను ప్రసాదించిన తర్వాత దివ్య చక్షువుతో అర్జునుడు విశ్వరూపాన్ని చూశాడు. దివ్య చక్షువు అంటే పదే పదే చూస్తూ వస్తున్నాం. శుద్ధ అంతఃకరణం జ్ఞానం పొందిన బుద్ధి యొక్క మేలు కలయిక అని చూసాం. ఇంకో విధంగా చెప్పాలి అంటే బోధ వల్ల పొందిన జ్ఞానం ప్లస్ ఈశ్వర అనుగ్రహం తోడైతేనే విశ్వరూప దర్శనం చేయగలుగుతాము. మాంస చక్షు వెనుక ఈ దివ్య చక్షు ఉంటే ప్రపంచాన్ని ఈశ్వరునిగా చూస్తాము. మాంస చక్షువు అంటే మనకున్న మామూలు కన్ను. 14 తతస్స విస్మయావిష్టః హృష్టరోమాదనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఇక్కడితో సంజయ వివరణ అయిపోతుంది. ఎప్పుడైతే అర్జునుడు తన దివ్య చక్షుతో విశ్వరూప ఈశ్వరుని దర్శించాడో అప్పుడే అర్జునుడు పులకించిపోయాడు. అతని ఆనందానికి అవధులు లేవు అని సంజయుడు వివరిస్తున్నాడు. అతని ఆనందం ఎలా ఉందో అర్జునుడే తన సొంత మాటల్లో రాబోయే శ్లోకాల్లో చెప్పుకుంటాడు. ఇక్కడ అర్జునుడు ఎలా చెప్తాడు, ఎలా భావిస్తున్నాడు అనే సంజయుడు మనని సంసిద్ధులను చేస్తున్నాడు. ఇదే దృశ్యకావ్యమై ఉంటే అర్జునుడి మొహాన్ని అనేక కోణాల్లో చూపించి ఉండేవారు. ఒక టీవీ సీరియల్ చూస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తే ఆ రూములో ఎంతమంది ఉంటే అంతమంది మొహాలు క్లోజప్ ఇస్తారు. ఆఖరిగా ఒక చిన్న పాప ఉంటే ఆ చిన్న పాప మొహానికి కూడా క్లోజప్ ఇస్తారు. ఆ చిన్న పాపకి ఇంత షాకింగ్ న్యూస్ ఏం అర్థం అవుతుంది? అవన్నీ వాళ్ళకి అనవసరం. అక్కడున్న వారందరి మొహాలు క్లోజప్ ఇచ్చి ఆ మొహం ఈ మొహం ఆ మొహం ఈ మొహం 100 సార్లు చూపించి ఒక హోరెత్తించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పి కాసేపు అందరూ నిశ్చేష్టులు అయ్యేలాగా చూపిస్తారు. ఈ సీన్ కూడా విశ్వరూపాన్ని ఒకసారి అర్జునుడు ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి చూడటం, ఒకసారి మార్చి మార్చి చూపించి ఉండేవారు. కానీ ఇది దృశ్య కావ్యం కాదు, శబ్ద కావ్యం అంటారు. అంటే మాటలతో మనసులో ఉన్న భావాలన్నింటినీ ప్రదర్శించాలి. యాక్షన్ చేస్తున్నప్పుడు చెప్పడం చూపించడం తేలిక, కానీ మాటలతో వర్ణించాలి. మీకు పదే పదే చెప్పాను, లిటరేచర్లో ఒక ప్రత్యేకమైన పదం పడాలి. ఆ పదం పడితే దాని అందం తెలుస్తుంది. పోతన భాగవతంలో ఏనుగు కొలను దగ్గర ఆటలాడుతూ నీళ్లతో ఆడుతున్నప్పుడు ఆ డిస్టర్బెన్స్కి మొసలి అంతవరకు పడుకుని ఉన్న మొసలి పైకి లేచింది అని వర్ణన వస్తుంది. ఆ పద్యంలోనే ఆ నీటిలోని కదలిక, మొసలి కదలిక తెలుస్తుంది ఆ పదాలలోనే అని దాన్ని వర్ణించే వాళ్ళు చెప్తారు. అంత అద్భుతం ఉంటుంది పద్యంలో. ఒక కవిలో అంత కవి హృదయం ఉంటుంది. దాన్ని చెప్పాలనుకున్న దాన్ని చాలా చక్కగా వర్ణిస్తారు. ఇక్కడ కూడా మనం అటువంటి బ్యూటీని చూస్తాం. వ్యాసాచార్యుల వారు తన మాటలతో ఈ అందాన్ని దింపాలి. అది కూడా ఏమిటి, సంజయుని కళ్ళ ద్వారా మనకి వర్ణించాలి. తతః స విస్మయావిష్టః, అది చూడంగానే అర్జునుడు విస్మయానికి లోనయ్యాడు. ఏదైనా అంతే కదా, మనకి తెలియనిది నమ్మలేనిది ఒక్కసారిగా చూసినా విన్నా ఆశ్చర్యంగా చూస్తాం. ముందు నోట మాట రాదు. ఎవరైనా మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని అంటే ఆశ్చర్యంగా చూస్తాం, ఏమిటి అని కూడా అనం, లేదా ఏమిటి అంటాం. మనం సరిగానే విన్నాం కానీ నమ్మలేం. సో ఏదైనా అనుకోనిది జరిగితే మొట్టమొదటి రియాక్షన్ ఆశ్చర్యం. ఆశ్చర్యం కన్నా కొంత ఎక్కువ స్థాయి విస్మయం. సో ఆ విస్మయానికి లోనయ్యాడు అర్జునుడు. ఎందుకు? అర్జునుడు కొత్తగా ఏమీ చూడటం లేదు, ఒక మామూలు విషయాన్నే కొత్త కోణంలో చూస్తున్నాడు. అంటే చూసే దృశ్యం అసాధారణమైనది కాదు, కానీ అతను చూసే దృక్పథం మారింది, అది అసాధారణంగా అయింది. విస్మయావిష్టః అంటే ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని మనసులో ఎంత తీవ్రంగా స్పందించాడు అంటే అది అతని భౌతిక శరీరంలో కూడా కనిపించింది. మనసు శరీరాలు వేర్వేరు వస్తువులు కావు,
ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది అనేది చూసాం. అక్కడ అర్జునుడే తన పరిస్థితిని తానే వర్ణించుకున్నాడు. అక్కడ రాగంలో పడిపోయాడు. అయ్యో, నా వారినా నేను చంపడానికి వచ్చాను. నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తి ఆడించిన భీష్మాచార్యుణ్ణి, నాకు విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడిని చంపడానికి వచ్చాను అనే తీవ్రమైన మమకారం, రాగం అతన్ని ఆవేశించింది. దానివల్ల శోకంలో పడిపోయాడు. ఆ శోకం వల్ల తన శరీరం ఎలా ఉంది అనేది తనే వర్ణించుకున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః అన్నాడు. అంటే నా నోరు ఎండిపోతోంది, నా శరీరం వణికిపోతోంది, గగుర్పాటు కలుగుతోంది, గాంధీవం చేతి నుంచి జారిపోతోంది, చర్మం తప్పించిపోతోంది, మనసు భ్రమకు గురైనట్టుగా ఉంది, అందువల్ల నేను ఇక్కడ నిలబడలేకుండా ఉన్నాను అన్నాడు. అక్కడ బాధతో అతని రోమాలు నిక్కబడుచుకుంటే ఇక్కడ ఆశ్చర్యంతో అతని రోమాలు నిక్కబడుచుకున్నాయి. హృష్టరోమా ధనంజయ అన్నాడు. ఇక్కడ కూడా అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కాకపోతే సందర్భం వేరు. భగవంతుని విశ్వరూపం ఎంత గొప్పగా ఉంది అంటే ఆయన ముందు మనం చిన్న ఇసుక రేణువు లాంటి వారు. ఇంతకుముందు ఆర్టికల్లో చూసాం. కొన్ని ఇసుక రేణువులను తీసుకుంటే అందులో ఒక్క ఇసుక రేణువే గగనంలో అనేక నక్షత్రాల కూటమి లాంటిది అని ఒక శాస్త్రజ్ఞుడు చెప్పాడు అని చూసాం. అలాంటప్పుడు ఒక వ్యష్టిగా మనం అందులో ఎంత ఉంటాము? మొత్తం నక్షత్రాల కూటమిలో, అందులో భూగ్రహంలో, ఒక ఖండంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ఇంటిలో, నలుగురిలో ఒక్కళ్ళం అయిన మనం ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తామో ఊహించుకోండి. అలాంటప్పుడు ఒక వ్యష్టిగా మనం ఎంత ఉంటాము? చిన్న చుక్క అంత ఉంటామేమో. మన అల్పత్వాన్ని ఎలా చూపించగలము? శిరసా ప్రణమ్య సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారా అర్జునుడు చూపిస్తున్నాడు. అంతవరకు అతన్ని సఖా ప్రియ అని పిలిచాడు, తన స్నేహితుడిగా ఆడాడు, పాడాడు. ఒక్కసారిగా ఆ స్నేహితుని ద్వారా విశ్వరూప దర్శనం అయ్యేసరికి ఆశ్చర్యంతో నిండిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి చేశాడు? కృష్ణ పరమాత్మ కాదు, దేవం విశ్వరూప ఈశ్వరునికి చేశాడు. కృతాంజలి, అంజలి ఘటించాడు. అంజలి అంటే నమస్కారం ముద్రతో రెండు చేతులను జోడించటాన్ని అంజలి ఘటించారు అంటారు. అభాషత. ఇప్పుడు ఇంకా అర్జునుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అర్జునుడు ఇలా చెప్పాడు అంటున్నాడు, కానీ ఏం చెప్పాడో సంజయుడు చెప్పాడు. అర్జునుడే టేక్ ఓవర్ చేస్తాడు. అర్జునుడు మాట్లాడటానికి మొదలు పెడతాడు. అర్జునుడు ఆ ఆశ్చర్యం నుంచి కోలుకుని మాటలు చెప్పడానికి వచ్చే మధ్య సమయంలో సంజయుడు జరిగిన సన్నివేశాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. ఇప్పుడు అర్జునుడు సిద్ధమయ్యేసరికి సంజయుడు తప్పుకున్నాడు. అర్జునుడు విశ్వరూప ఈశ్వరుని ఎలా వర్ణిస్తాడో రాబోయే శ్లోకాల్లో చూస్తాం. ఇక్కడితో సంజయుని వివరణ అయిపోయింది. శ్లోకాలు 9 నుంచి 14 వరకు అవి. సంజయుడు విశ్వరూపాన్ని వర్ణించాడంటే సంజయుని కూడా దివ్యచక్షులు ఉన్నాయి అని అర్థం. సంజయుడు అంటేనే అహంకార మమకారాలను జయించినవాడు అని అర్థం. తన ఇంద్రియాలను జయించినవాడు అని దాని అర్థం. కృష్ణ పరమాత్మను వేలాది చేతులతో, వేలాది కాళ్లతో, వేలాది తలలతో ఉన్నట్టు వర్ణించాడు. కానీ మనం ముందు చూసినట్టుగా అక్షరాల కృష్ణ పరమాత్మ అలా నిల్చుని ఉన్నట్టుగా తీసుకోకూడదు. అందరి చేతులు, కాళ్ళు భగవంతునివే అని అర్థం చేసుకోవాలి. అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తర, అయం మే విశ్వభేషజోయగుం శివాభిమర్శిన అని రుద్రంలో చదువుతాం. అంటే నా చేతులను చూసుకుంటే అవి కూడా భగవంతుని చేతులే. నా చేతులు భగవంతునివి అంటే తక్కిన వారి చేతుల మాట ఏమిటి? అవి కూడా భగవంతునివే, అందులో ఏమాత్రం సందేహం లేదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలో వస్తుంది. ఇంచుమించు ఇలాంటి వర్ణనే సంజయుడు ముందు చేశాడు.
తర్వాత దాన్నే మళ్ళీ అర్జునుడు వివరించాడు. ఈ సందర్భంలో విశ్వరూపం చూసిన అర్జునుని స్పందన ఎలా ఉందో కూడా కొంత చూద్దాం. అర్జునుడు 3 దశల్లో స్పందించాడు. మొదటి దశ విస్మయం లేదా ఆశ్చర్యం. శ్లోకాలు 15-22 వరకు అర్జునుని యొక్క ఆశ్చర్యం చూసాం. నిజానికి సృష్టి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాన్ని సరిగా ఆస్వాదించగలిగితే మనం కూడా ఆశ్చర్యంగానే చూస్తాం. ఈ ఆశ్చర్యాన్ని అనేక మాటలతో వర్ణించాడు అర్జునుడు. తర్వాత దశ భయం. అవి శ్లోకాలు 23-30 వరకు చూస్తాం. అర్జునుడు ఆశ్చర్యం నుంచి భయంలోకి వెళ్ళాడు. భగవంతుని నోళ్లను చూసి భయపడ్డాడు. అక్కడ కూడా నోరుని అక్షరాలా తీసుకోకూడదు, కాలతత్వానికి ప్రతీక. ఇరుపక్షాల సైనికులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించబోతున్నారు. దాన్ని వ్యాసాచార్యుల వారు భగవంతుని నోళ్లలోకి వీరు వెళ్ళిపోతున్నట్టుగా వర్ణించారు. కాలం అంటే సృష్టి కారణం, స్థితి కారణం, లయ కారణం కూడా. కాలం కూడా విశ్వరూపంలో ఒక అంశం. మృత్యుదేవతని చూసి భయపడకూడదు. మరణం కూడా మంగళమే. ఈ తరం భూమిని వదిలి వెళ్తేనే వచ్చే తరానికి భూమి మీద నిలువ ఉంటుంది. అర్జునుడు కూడా మరణాన్ని మంగళంగా చూడగలిగి ఉండేవాడు. ఎప్పుడు అందులో భీష్మ ద్రోణాదులు లేకపోయి ఉంటే, అతను అహంకార మమకారాలకు అతీతంగా ఉండి ఉంటే మరణం అతనిని బాధించేది కాదు. కానీ అర్జునుడు స్వయంగా అహంకార మమకారాలకు అతీతంగా ఎదగలేదు. తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి అని చూశాం. అందువల్ల అరువు తెచ్చుకున్నది శాశ్వతంగా ఉండదు. అందువల్ల అందరూ మరణించే అంశాన్ని చూసి బాగా భయపడిపోయాడు. పైగా వ్యాసాచార్యుల వారు వారి మరణాన్ని కళ్ళ కట్టినట్టుగా చాలా వివరంగా వర్ణించారు. అందరూ పరుగులు పెడుతూ భగవంతుని నోళ్లలోకి వెళ్ళిపోతున్నారని, భగవంతుడు వారిని నమిలి మింగేస్తున్నాడని అన్నాడు. పైగా భగవంతుడు భక్షిస్తున్న జీవులను ఆస్వాదిస్తున్నాడుట. నువ్వు మాటి మాటికి చప్పరిస్తున్నావన్నాడు అర్జునుడు. నీ నోళ్లలోని అగ్నిజ్వాలలు నీలోకి ప్రవేశించిన వారినే కాదు, జగతంతా కూడా వ్యాపించినట్టుగా ఉంది అన్నాడు అర్జునుడు. ఈ విధంగా అర్జునుడు అహంకార మమకారాలకు లోనై నీ అసలు స్వరూపం ఏమిటో చెప్పు అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన ఎవరో చెప్తాడు. ఓ కృష్ణ, నువ్వు ఎవరు, నీ ప్రవృత్తి ఏమిటి అని అడిగితే కృష్ణ పరమాత్మ నేను కాలతత్వాన్ని అని చెప్పాడు. అవి శ్లోకాలు 31-34 వరకు చూస్తాం. ముఖ్యంగా నేను లయకారకుడిని అని చెప్పాడు. కృష్ణార్జునులు ఉన్నది యుద్ధ భూమిలో, అందువల్ల సృష్టికర్తను అనకుండా లయకారకుడిని అంటున్నాడు. విశ్వరూప దర్శనం చేయాలనుకుంటే భగవంతుణ్ణి సృష్టి స్థితి లయకారకుడిగా స్వీకరించగలగాలి. ఇప్పుడు 3వ స్పందనలోకి వస్తాం. శరణాగతి లేదా భక్తి. శ్లోకాలు 36-46 వరకు విశ్వరూప దర్శనాన్ని కాలతత్వంగా అర్థం చేసుకున్నాక అర్జునుడు శరణాగతి చూపించాడు. తన ఫ్రీ విల్ను ధర్మాచరణతో శృతి చెయ్యాలి అని తెలుసుకున్నాడు. మనసులో భావాల్ని చేతులతో చూపుతాం. అలాగే అర్జునుడు తన ఆనందాన్ని వేల నమస్కారాలతో చూపించాడు. నీకు ముందు నుంచి వెనక నుంచి నమస్కారాలు పెడుతున్నానన్నాడు. ఎందుకంటే జగతంతా ఈ ధర్మం ఉంది. భగవద్గీత పారాయణ అమెరికాలో చేసినా ఇండియాలో చేసినా కూడా ఒకే శృతిలో జరుగుతుంది. అందువల్ల నీకు అన్ని వైపులా నమస్కారం అంటే నువ్వు ధర్మంగా అన్ని వైపులా ఉన్నావు అని అర్థం. ఈ విధంగా అర్జునుడు 3 రకాల స్పందనను చూపించాడు. అవి ఆశ్చర్యం, భయం, భక్తి. 3 రకాల స్పందనలను చూపినా ఒక్కటే ప్రముఖంగా ఉంది. ఆశ్చర్యం వెనక్కి వెళ్ళిపోయింది, భక్తి కూడా ముందుకు రాలేకపోతోంది, భయం మాత్రమే మిగిలి ఉంది. అహంకార మమకారాలు మనలో రాజ్యమేలుతున్నంతసేపు ఆ భయం మనను వదలదు. మరణం అంటే భయం, వృద్ధాప్యం అంటే భయం, విడిపోవటం అంటే భయం. అదే అహంకారం మమకారాలు లేకపోతే ఇవన్నీ భగవంతుని లీలలుగా అనిపిస్తాయి. ఒకరితో బంధం ఏర్పడితే అది భగవంతుని లీల, వారితో బంధం విడిపోతే అది భగవంతుని లీల, వృద్ధాప్యం పైన పడితే అది భగవంతుని లీల. కానీ భయంతో నిండిన అర్జునుడు, ఓ కృష్ణ, నీ విశ్వరూప దర్శనాన్ని చూపమని నేనే అడిగాను నిజమే, కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఉపసంహరించు అని కోరుతాడు. జీవితంలో
కూడా అంతే. ఎంతో మోజుపడి కొనుక్కున్న వస్తువుని ఇంటికి తీసుకెళ్ళాక నచ్చకపోతే మర్నాడు తీసుకెళ్ళి దాన్ని తిరిగి ఇచ్చేస్తాం. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుని కోరికను అంగీకరించాడు. ఉపసంహారం ఆఖరి అంశంలో చూస్తాం. శ్లోకాలు 47-55 వరకు. అర్జునుడు నీ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని మామూలు రూపానికి రా అనగానే కృష్ణ పరమాత్మ ఏకరూపానికి వచ్చేశాడు. అంటే దాని అర్థం అర్జునునికి ఇచ్చిన దివ్య చక్షువులు తీసేసుకున్నాడు. అంటే ఇంక జగత్తు ఈశ్వర శరీరం కాదు, జగత్తు మాత్రమే. అర్జున, ఎవరికీ కలగని అరుదైన అవకాశం నీకు మాత్రమే కలిగింది అని చెప్పాడు. దానికి కారణం అర్జునునికి ఉన్న భక్తి అని చెప్పాడు. ఈ విధంగా భక్తిని స్తుతించటం ద్వారా కృష్ణ పరమాత్మ తన బోధను ముగించాడు. ఇవన్నీ మనం రాబోయే శ్లోకాల్లో చూస్తాము, రాబోయే క్లాసుల్లో నేర్చుకుంటాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.